ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. అందరూ గట్టిగా చెప్పండి ఆమేన్. ఇది దేవుని వరమే. ఇప్పుడు ఈ కొద్ది మంది అయినా మీరు ఇక్కడ రక్షింపబడ్డారు కదా అమ్మా తల్లి, ఈ కొద్ది మంది అయినా మీరు ఇక్కడ రక్షింపబడి ఇదిగో దేవుని మందిరానికి వచ్చారు కదా, ఇది ప్రభు అంటాడు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరము చేతనే, దేవుని కృప చేతనే మీరు రక్షింపబడి దేవుని మందిరంలోనికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిమంతుణ్ణి, నా క్రియలు నీతి క్రియలు, నేను గొప్పవాడని చెప్పుకొనుచున్నావో క్రైస్తవులారా, సేవకులారా, ఇది మీ వల్ల కలిగింది కాదు సార్, ఇది మీ వల్ల జరిగిన కార్యం కాదు. కనుక అతిశయపడకు, అతిశయించకు. నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుడని అతిశయించకు. అద్భుతమైన మాట చెప్పాను మీకు నేను. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకడెవడు సుంకరి, ఒకడు పరిసయుడు. సుంకరి అంటే పాపి, పరిసయుడు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు. మందిరంలోకి వెళ్ళి సార్ ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ సుంకరి వలె, ఈ పాపి వలె నన్ను ఉంచినందుకు స్తోత్రం. నేను నిన్ను సేవించినట్లు, ఆరాధించినట్లు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. అది నా నీతి, నా గొప్పతనం వల్ల ప్రభువా మీకు స్తోత్రమయ్యా. వాడు పాపి, వాడు తాగుబోతాడు, వాడు దొంగ, వాడు తిరుగువాడు, పనికి వెళ్ళాడు. ప్రభువా నేను పరిశుద్ధుని అని మందిరంలోకి పోయి ఏం చేస్తున్నాడు ఈ సార్? డప్పు కొట్టుకుంటున్నాడు. దేవుని దగ్గర డప్పు కొట్టుకుంటున్నాడు. వాడేమని ప్రార్థన చేస్తున్నాడు? వానికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. వానికి పశ్చాత్తాపం వచ్చింది. వాడు తాగుబోతాడో, తిరుగుబోతాడో, దొంగో ఎవడో సార్, వానికి పశ్చాత్తాపం వచ్చి వాడు అంటున్నాడు, ప్రభువా దేవా నీ దేవాలయం వైపు కన్నులెత్తుటకే నాకు ధైర్యం ఏమీ లేదు, పాపిని ప్రభువా, పాపిని అని బయట వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఇద్దరిని చూసి, రేయ్ నేను నిన్ను రక్షించిన మాట వాస్తవమే, కానీ ఇంత డప్పు కొట్టుకుంటున్నావేంద్రా? ఓ నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధ, ఎందుకురా ఇదంతా? బజాయ్ నాడురా బయటకెళ్ళు. అరే నీకు మారు మనసు వచ్చిందా? అయ్యా వచ్చింది అయ్యా. పాపిని ఒప్పుకుంటున్నాయా, లోపలరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మన దేవుడు. అంత గొప్ప దేవుడు. ఎంతటి పాపినైనా ప్రేమించి రక్షించగలిగిన వాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలారా, సేవకులారా, మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం నానా, ఎవరు అతిశయించనికి వీరులేదు, ఎవరు గర్వించనికి వీరులేదు. దేవుని కృప చేతనే రక్షింపబడ్డావు, దేవుని కనికరం చొప్పునే రక్షింపబడ్డావు, ఆయన రక్తం చేతనే కడగబడ్డావు, ఆయన దయ చేతనే నువ్వు రక్షింపబడ్డావు. ఇది నీ వల్ల జరిగిన కార్యం కాదు. ఎందుకు సార్ అంతగా అతిశయిస్తావు? ఏం చూసుకొని సార్ గర్విస్తావు? ఒక్కొక్క సేవకులు, ఒక్కొక్క విశ్వాసులు ఈ లోకంలో చాలా మంది గర్విస్తారండి. మా ఆత్మీయ తండ్రికి ఇట్లా అనేవాళ్ళు, అరే కొడక వీరికి ఆత్మీయ గర్వం ఎక్కువ ఉన్నదిరా, వీడు పడిపోతారా అనేవాడు మా తండ్రి గారు. కొందరు ఇలాగున్న ఫీల్ అయితే, కొందరు ఉన్నారండి. నేను కూడా కొందరిని చూశాను. నానా మీ అందరికీ చెప్తున్న మాట బిడ్డలారా, దేవుని కృప అంటే వ్యాఖ్యానం ఏంటో తెలుసా? అసలు కృప అంటే అర్థం తెలుసా మీకు? అర్హత లేని వారికి అర్హత కలిగించేదే కృప. హల్లెలూయా. అయోగ్యుని యోగ్యునిగా మార్చేదే కృప. పనికి మాలని పనికొచ్చేటట్టు చేసేదే కృప. విద్యావిహీనులను, అజ్ఞానులను, పోరంబోకులను, పాపులను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేర్చి ఆయన సన్నిధిలో నిలబెట్టి పరలోకంలో నిలబెట్టుకునేదే దేవుని కృప. ఆ కృప చేతనే రక్షింపబడ్డారు. కృప మామూలుది కాదు నాన్న, కృప మామూలుది కాదు. కృప అనే మాట ఒక్క మాటలో చెప్పేశాడు, కానీ ఆ కృపలో చాలా అర్థం ఉంది, లోతైన అర్థం ఉంది. ఆ కృపలో అర్హత లేని వానికి అర్హత కలిగించింది, పాపిని పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చేది, అజ్ఞానిని, జ్ఞానం లేని తృణీకరింపబడిన వాడిని ఎన్నుకొని వేవేల ప్రజల మధ్యలో నిలిపేది. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? నేనేమై ఉన్నాను అని దేవుని కృప. నేనేమై ఉన్నాను అది దేవుని కృప. బిళ్ళారు ఒకప్పుడు అందరం పాపం చేసిన వారమే. మనం తల్లి గర్భంలో నుంచే నీతిమంతులుగా ఓడిపడలేదు.
నీతిమంతులుగా రాలేదు, దేవుని యొద్దకు నీతిమంతులుగా రాలేదు. మనం ఒకప్పుడు అందరూ పాపం చేసిన వారే. కానీ నేను మీ అందరికీ చెప్పే మాట, దేవుని మాటను బట్టి ఎవరైనా పొరపాటు తప్పుగా పాపంలో ప్రవర్తించినట్లయితే చెప్పు వారికి, నానా వద్దు బిడ్డ మానుకో, ఏ బిడ్డ మానుకో, ఈ పనిలేదు బిడ్డ, ఈ తప్పుడు పనిలేదు బిడ్డ మానుకో అని చెప్పు. కానీ భయంకరంగా చూడకు, నిన్ను భయంకరంగా హెచ్చించుకోకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దేని గురించి చెప్పాలంటే చాలా రిఫరెన్స్ ఉంటాయి. నేను దేవుని కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. దేవుని కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. రక్షణ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన రక్షణ, రెండవది ఆత్మకు రక్షణ. ఈ రక్షణ పొందుకున్నప్పుడు పాపంలో ఉన్నాము, పాపమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. కానీ మళ్ళీ ఇదే పాపంలో మనము కొనసాగితే మన ఆత్మకు రక్షణ లేదు. అర్థమవుతుందా? ఇదే పాపం. రోమా 6వ అధ్యాయం 1వ వాక్యం అనుకుంటా. మళ్ళీ 1వ వాక్యం చదువునారా? 1వ వాక్యం, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము, దేని విషయమై చనిపోయినా? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఆమేన్. కృప ద్వారానే రక్షింపబడ్డావు. కృప ద్వారానే రక్షణ పొందిన నీవు ఇప్పుడు ఎలాగుండాలి నానా? ఎక్కడుండాలి? మళ్ళీ పాపంలో కొనసాగాలా? వద్దు. పౌలు అదే అంటాడు, పాపములో ఇక కొనసాగొద్దు బిడ్డ, పాపంలో కొనసాగొద్దు. ఆయన కృపచేత రక్షణ పొందిన నీవు పాపంలో ఉండొద్దు. ఇక ఎట్లా రావాలి? నీతిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కృప మనల్ని రక్షించింది.